ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఉన్నాడు గాని నా పెళ్ళైన కొత్తలో మా ఆయన ఎట్ట ఉండేవాడు అనుకున్నా, అందరినీ నవ్విస్తా నవ్వుతా ఉండేవాడు. అందులోనే సినిమా యాక్టర్ వేలంగోడు అనేవాళ్ళు అట్టగే ఉండేవాడు అనుకో. నవ్వి నవ్వి నా కడుపు చక్కలైపోయేది. ఆనాటి మనిషిని ఈనాటి మనిషిని చూస్తా అంటే గుండె చేరువైపోతాను. అబ్బబ్బా ఎందుకట్ట కేకలాడతా వస్తాడా? నాకే చెవుడు అనుకుంటున్నావా? ఏ చెవులే చెవుడన్నా చెవుడంటే మొగుడంటావా? మంచి మొగుడు అనిపించుకోవాలంటే ఆడు చెవిటోడే ఉండాలి. ఎందుకంటే అదేం తిట్టినా ఏమన్నా వినపడదుగా. మరి మంచి పెళ్ళాం అనిపించుకోవాలంటే అది గుడిదే ఉండాలి. మొగుడు ఏం తప్పు చేసినా దానికి తెలియదు. నేను గుడిదాన్ని అయిపోవాలి. మరి నీకు సేవ ఎవరు చేస్తావు? ఎంత రెండో పెళ్ళం అయితే మాత్రం మొగుడికి ఎంత సేవ చేసుకోలేని జన్మం ఎందుకు? ఏంట్రా ఇది? మహాలక్ష్మి తీసుకొచ్చి మనుషుల కాళ్ళ దగ్గర పెడతావు? మీరు మనుషులు కనిపింది నా దేవుడు. మనం పెంచిన చెట్టు కాసిన మొదలు పండు దేవుడికి వేస్తాం కదా, అలాగే నా మొదటి సంపాదన దేవుడికి ఇచ్చుకున్నాను. నాయన మేము కాదురా దేవుడివి. శక్తి లేక పనిచేయడానికి తినడానికి తిండి లేక అవస్థ పడుతున్న మాకు నీరు పోయడానికి వచ్చిన మహాత్ముడు దేవుడు, మా పాయుడు దేవుడు నువ్వు. మీరు నాకు నమస్కారం పెట్టుకోండి. తిందండి దీవించు దీవించు బాబాయ్. పోతుంది కానీ రారయ్య. ఊరే నీ మొదటి సంపాదనలో పెళ్ళానికి నీ పూలన్న తెచ్చావు కాదేరా? మర్చిపోయాను తిని. వాళ్ళే మొగుడురా రాయకల్లా పువ్వెడతా. తొందరగా తిని మీ ఇద్దరు లోపల పడుకోండి, నేను అడుగు మీద పక్కేస్తా. నాకు అన్నం తిన్నాక అలా షికారుకి వెళ్ళొస్తే కానీ నిద్ర పడుతుంది తిని. మీ ఇద్దరు లోపల పడుకోండి, నేను అలా వెళ్ళేస్తాను. రోజంతా రిచ్చన్నర శిఖాలు కొట్టం సార్లేదంటరా? అది రిచ్చ మీద ఇప్పుడు కాళ్ళ మీద. సోదర సోదరీమణులారా రండి, సినిమాలో చేరాలా? రండి 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 రండి. జాక్పాట్ కొట్టాలా? సినిమాలో చేరాలా? బావా, ఓ గీత, నీకోసం కళ్ళల్లో టార్చ్ లైట్ పెట్టుకుని ఊరంతా వెతికితే ఇక్కడున్నావా? లేకపోతే మేఘాలు ఉంటా అనుకున్నావా? అనుకోలే. నువ్వు ఇలాగ డిగ్రీ లేని చెత్త ప్రొఫెసర్ అవుతావు కూడా అనుకోలే. ఈ ఉద్యోగానికి ఏం గీత, బ్రహ్మాండమైన ఉద్యోగం. ఒకరికి చేయి చాపకుండా సాధిన చేతుల్లో రాతలు చూసే ప్రొఫెసర్ ఉద్యోగం. బోడి ఉద్యోగం. చూడు బావా, మా నాన్నతో చెప్పి మినిస్టర్ సిఫార్సుతో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంటికి పద బావా. నా గీత, ఇంతకంటే మంచి ఉద్యోగం రాదు, దొరకదు. అయితే రావా? సినిమా యాక్ట్ కన్నా ఛాయి. సినిమాలో చేరవేనా? సినిమా తెలిసి చేరబేకా? ఏ గీత గీత, నా పేపర్ నా పేపర్. నీ ఏడుపేరా నా ఏడుతో నీకేం పనిలేదన్నమాట. ఏమిటండి మీ ఏడుపు? ఇంతకు అబ్బాయి రాలేదు? ఏం చెప్పమంటావు? కుమ్మిరి కోసం వెళ్ళిన గాడిద చెవులు కూడా పోగొట్టుకుని వచ్చిందట. అలాగ అయింది నా అబ్బాయి. అసలు ఏం జరిగిందండి? అబ్బాయి కోసం వెళ్ళానా, అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడని ఆ రూమ్ లో అబ్బాయి అడ్రస్ ఇచ్చాడు. సరే మరుసటి రోజు ముహూర్తం దగ్గరుండి తీసుకొద్దాం అని ట్రైన్లో బయలుదేరాను హైదరాబాద్. అందులో రంగులు ట్రైన్ దోసేసి నన్ను చూసేసి టికెట్ కూడా దోసేసారు. ఇదిగో 2 కాళ్ళ పడతో ఇక్కడ వచ్చా. అయ్యో, ఇదిగో ఓషి అయితే నేను ఇంకా రాలేదని చెప్పు. ఆయన వస్తూ దారిలో చూసే వచ్చామమ్మా. ఎవరు? బాగా శంకరయ్య, అంత రసాభాస చేసావు కదా. ఏం చేశానయ్యా నా కర్మ. ట్రైన్లో వెళ్తా ఉంటే విన్నాం బాబు గారు. నీకెలా తెలిసింది? కిటికీలో తిన్నాం. అలాగా? పైగా విధి లిఖితాన్ని ఎవరు తప్పించగలరు బాబుగారు. అదే 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 బాబుగారు, ఈ ముహూర్తం బాగోలేదు, మరో బలమైన ముహూర్తం పెట్టి కబురు పెడతాను. కబురు పెట్టే ముందు మీ అబ్బాయిని రప్పించు. అలాగే సార్తో కబురు పెడతాను, పిల్లలే వచ్చేస్తాడు. రాగితో కబురు పెడతావో రాబందుతో రప్పిస్తావో మాకు తెలియదు కానీ మా వాళ్ళు పరువు పోకుండా చూడు. ఈసారి ఏమైనా దిగమటలు జరిగినాయో పరువు నష్టం రావా తప్పదు. పరువు మీకే కదయ్యా, మాకు కూడా పోయింది. మన వాళ్ళంతా కలిసి వారం రోజులు ఇక్కడ పడి తింటే మరి మాకు మటుకు నష్టం రాలేదు. నీ నష్టాలు మాకు తెలియదు కానీ ఇక ముందు కష్టాలు రాకుండా చూడు. వస్తాం. అలాగే అలాగే ఆగండి బాబుగారు. మంచినీళ్ళు అయ్యా అక్కర్లేదు, దాహం అన్ని తీసుకునే వచ్చాం. అయ్యా సెలవు. తమా
రమా 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 చిన్నాడు ఎక్కడున్నారమ్మా? నన్ను విడిచి బతకలేనన్నావి, ఇదేనా అమ్మా? చెప్పు. ఐఎమ్ వెరీ సారీ ఇందిరా. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ చంద్రం. ఏది మరొకసారి తృప్తిగా కౌలించుకో. ఇందిరా ఏ ఇందులో పని కదా, పోనీ కాసేపు నీ రమలాగానే ఊహించుకో. నేను కూడా నీ రమలాగానే నటిస్తా, చాలా న్యాచురల్ గా నటిస్తా. నీ పెళ్లికి నీ భార్యలాగా నటించి అక్కడ వాళ్ళందరికీ నేను మీద అసహ్యం పుట్టేది చేయదు. నిజంగా ఎందుకలా చేశావు? డబ్బు కోసం కూలిస్తే విషం తాగేవాళ్ళున్నారు ఈ లోకంలో. నీకు తెలుసా, ఆ డబ్బు కోసం ఈ భీమ్ సింగ్ మా జీవితాల్ని మా మానాల్ని బజార్లో పెట్టి అమ్ముతున్నాడు. ఆ డబ్బు కోసమే మీ నాన్న కోరగా వీళ్ళ మీద పెళ్లి చెడగొట్టి మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చారు. తాగిన మైకంలో పిచ్చి పిచ్చిగా పేల్తావే అగరబత్తి. ఆపోయ్ దించు, అక్కడ పెట్టు. అయ్యారు ఈ ఇంట్లో పెళ్ళా? అవును ఊరికండి. ఎవరికేమిట్రా? లీడర్ జగన్నాథన్ గారి అబ్బాయి ప్రభాకరానికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. అబ్బా, రేపు ఊరంతా పెద్ద పెద్ద మినిస్టర్లతో పాటు అంతా ఇక్కడే ఉంటారు. వరుడా ఎక్స్ ఎంపీ గారు కొడుకు, వధువా నా కూతురు. ఆ సంగతి తెలిసిందేగా. రాజకీయాల్లో పుట్టాను, రాజకీయాల కోసం పెరిగాను, రాజకీయాల్లోనే గెడతాను. అంటే రాజకీయాల్లో బాగా గెడుతుందండి? ఓరి నీ తస్తా గిట్టడం అంటే చస్తానని అర్థం. అయ్యి బాబు, ఎందుకంటే అప్పుడే సావటం. సరే అయిందా? సరే గానీ నేను ఎక్కడో చూసినట్టుందిరా అబ్బాయి. చూసే ఉంటారులేండి, తమకు చాలా తూర్లు వచ్చా కట్టింది నేనే కదా. ఏంటంటే సరే సరే ఇందా వస్తున్నా బాబు. పనివాడు ఎవరు లేరు, నేనే పెడతాను. ఏమనుకోకుండా ఈ పుట్ట తమరు పట్టండి. సరే. ఇదిగో జోగులు, సూర్యం వచ్చిన తర్వాత నీ ఆరోగ్యం బాగుపడ్డాది. వాడే పిల్ల ఈ ఊరిలో పిల్లలందరినీ బాగు చేసినది. గింజ బాగా కాసేది. గింజి గురించి కాదు బాబాయ్, సూర్యం కోడల పిల్ల గురించి. ఏటైంది? ఏటి లేదు, తాగే. నువ్వు చెప్తే కానీ తాగనే. అబ్బాయి కోడల పిల్ల మంచోళ్ళు అంటున్నారు. అది వాళ్ళు వచ్చినప్పుడే నేను అనుకున్నాను మంచోళ్ళని. ఏ ఆడ మొఖం రాసిందా? అక్కలేదే, కొండ పెట్టుకుని టక్ టక్ కొట్టే అది ఓటుకుండా మంచిగుండో చెప్పొచ్చుగా. అందుకే మాట బట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పేస్తుంటాను. ఏంటి బాబాయ్ మధ్యలాగా పెద్ద నెక్స్ట్ చేస్తుంటావు? నీకు 100 ఏళ్ళు ఆయుషరా, నీ మాటే చెప్పుకుంటున్నాం. ఏంటి ఆలస్యం అయిపోయిందినా? వాళ్ళ మంచి గిరాకీ అయినట్టుంది. ఇదిగో ఎప్పుడు నాకే ఇస్తావారా నీ పెళ్ళని తీసుకెళ్ళి? పెద్దదానివి నువ్వే ఉంచుతుంది. సరే, ఆకులతో అన్నం పెట్టి నీ పెళ్ళం పెడుతుంది. నీ చేతి పువ్వు తింటా ఉంటే మా అమ్మ పెట్టినట్టుంటది. నువ్వే పెట్టిపోయింది. ఒరే, రోజు నేనే పెడతా అంటే నీ పెళ్ళానికి కోపం వస్తుందిరా. అందుకని అది ఏమైనా సరే నీ పెళ్ళం చేసుకొని నువ్వు తినాలి. ఇదిగో కోళ్ళ పిల్ల, మీ ఆయనకి అన్నం పెట్టు.
పిల్లలా చదివింది చాలు కానీ ఇంటికి వెళ్ళండి. మనకు పిల్లలు లేని లోటు తీర్చారు. పిల్లురా కాదు మెల్లులు. అబ్బా తాగా ఏంటే ఇదంతా తొడవలేక కావాలి నువ్వు చదువు. కావాలి సరిగ్గా. మీరున్నాను అమ్మగారు, నేను వడ్డించుకుంటాను. పర్వాలేదు. మీ చేత సేవ చేయించుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఇందులో కష్టం ఏముంది? ఈ ఊర్లో తలెత్తి తిరగలేక, ఆదరించే ఆశగా లేక, అజ్ఞాతంగా బ్రతుకుతున్న నాకు అండగా నిలిచిన నీరు ఎన్ని సేవలు చేసినా ఈ జన్మలో తీసుకోలేదు. వదిన సేవ చేయడం గొప్ప చిట్టం గారు. అన్నా వదిన కోసం లక్ష్మణ స్వామి ఎన్ని కట్టాలంటారో నేను వెళ్ళలేదేంటి. అప్పుడే 5 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఆయన దాడి తెలియలేదు. ఏం చేయమంటారు అమ్మగారు? రిక్షా పట్టుకున్న కాంచి ఊరు ఊరంతా తిరుగుతున్నానా? నా కాళ్ళు రోడ్డు మీద, కళ్ళు వెళ్ళే మనుషుల మీద. అయినా అన్నయ్య జాడలేదు. అన్నట్టు చెప్పడం మర్చాను, రేపు రేత్రికి మీ అన్నయ్య గారు పెళ్ళంటండి. మా అన్నయ్య పెళ్ళా? అవును చిట్టమ్మ గారు. ఆ రోజు మిమ్మల్ని ఇంటి నుంచి ఎల్లగొట్టేటప్పుడు మీ అన్నయ్యకి వత్తాసుగా సూత్తా నిలబడ్డాడే, ఆ పెద్ద మనిషి కూతురే పెళ్లి కూతురు. అయితే వెళదాం. వద్దు చిట్టమ్మ గారు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అవమానిస్తారు. అలా ఏం జరగదు సూర్యం. అమ్మ పోయిన దుఃఖంలో నిజాలు తెలుసుకోకుండా అలా ప్రవర్తించాడు. అన్నయ్య పెళ్లి చూడలేకపోతే నా బ్రతుకెందుకు చెప్పు? అన్నయ్య తప్పకుండా నన్ను ఆదరిస్తాడు. ఏటు నాకు నమ్మకం లేదు. తర్వాత మెట్టు. వధూవరులు సతీ అరుంధతిని చూడాలి. సతీ అరుంధతి అదేదని సినిమానా? కాదు, నక్షత్రం. ఓహో, అన్నయ్య నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? 10 మందిలో పరువు తీయటానికి కాదమ్మా. తోడబుట్టిన అన్నయ్య పెళ్లి జరుగుతూ ఉంటే రక్త సంబంధం ఉన్న ఏ చెల్లెలు రాకుండా ఉండగలదు? రక్తము మాంసము కాదు అన్నా చెల్లెల్ని చేసి, హృదయము మనస్సు. నా హృదయంలో నుంచి నిన్ను ఏనాడో తీసి పారేశాను. దయచేసి వెళ్ళిపో. సరేనన్నయ్య, వదినకు చీర, నీకో ధోతి నా కానుకగా తీసుకురాగలిగాను. తీసుకో అన్నయ్య. నీ సంపాదనతో తీసుకొచ్చిన ఈ పాపిచ్చి చీరను కట్టుకున్నంత కర్మ దాస్తే దాగే బాధ చిట్టమ్మ గారు. నేను అప్పుడే చెప్పాను, అన్నయ్య పెళ్ళిని ఎంతో సంబరపడి వచ్చాను. పదండి. ఊరుకోండి చిట్టమ్మ, ఊరుకోండి. పొగ గోడలు అయితే ఖరాబ్ చేయగలదు కానీ ఆకాశాన్ని ఏం చేయలేదండి. ఏదో తెలిస్తే మీకంటే వాళ్ళే ఎక్కువ వేసి వస్తారు. పదండి, రిక్ష ఎక్కండి. మొగుడు పెళ్ళాలిద్దరు. అర్ధరాత్రి ముగ్గురు ఎందుకే? ముగ్గురు కాదు మగనా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఒక చోట పడుకోరు. ఆడు చూస్తే బయట పడుకుంటాడు, ఈడు చూస్తే లోపల పడుకుంటది. మరి కడుపులోకి వచ్చిందనా? అది బ్రహ్మదేవుడు మాయే.
ఒరే అబ్బా కోడకల్లో ఒట్టి మనిషి కూడా కాదు అర్ధరాత్రి కాడ రోడ్డు అప్పుడు పలాదూరేంట్రా అలాగే కదే డాక్టర్ గారు తీసుకెళ్తాను చెప్పలేదు ఏంటి చూసావా ఆడికి పెళ్ళమంటే ఎంత పేవో నువ్వు ఒక్కనాడమా నన్ను ఇలాగ పేవించిరావా నువ్వు ఒకరైనా కడుతున్నా ఎలాగుంటాను నువ్వు చిత్తుగా తిని మత్తుగానే తర్వాత ఉంటానే ఇప్పటికే ఆలస్యమైపోనాది ఇలా నువ్వు వెళ్ళి మీ ఆయన కూడెట్టమే తెలరా